హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇందిరేకా వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీ అంతా? మేమైతే చాలా బాగున్నాము. చలికి చల్లగా చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, అభిజిత్కి ఫస్ట్ పీటీఎం అనమాట. మేము ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత తనకి ఫస్ట్ పీటీఎం. ఇండియాలో లాగానే సేమ్ అండి, కాకపోతే మనకు అక్కడ సెమిస్టర్ వైజ్గా ఉంటుంది. అకాడమిక్ ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ అకాడమిక్ ఇయర్కి 4 క్వార్టర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది, సెకండ్ క్వార్టర్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో దాని రిలేటెడ్ అయితే పీటీఎం కాదు, వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు, నెక్స్ట్ ఇయర్ ఎంత డెవలప్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నట్టుగా ఎజెండా అనమాట. సో ఎందుకు అంటే, వీళ్ళు పీటీఎం రిలేటెడ్గా అయితే మనకేమి స్టూడెంట్స్ని కూర్చోబెట్టి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయరు. వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ డైరెక్ట్గా ఇంటికి పంపిస్తారు, మనం అది చెక్ చేసుకోవడమే. సో మనకి ఇక్కడ మీటింగ్ వచ్చేటప్పటికి లైబ్రరీ రూమ్, పదండి లైబ్రరీ రూమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. బట్ నాకు తెలిసి లైబ్రరీ రూమ్కి మనకి పర్మిషన్ లేదనుకుంటాను, ఎందుకంటే మాకు క్లాస్ రూమ్స్ లైబ్రరీ వరకు ఇప్పటివరకు ఎలో ఇవ్వలేదు. ఇవి వచ్చేటప్పటికి వాళ్ళ క్లాస్ ఇయర్ రిలేటెడ్ క్లాస్ వైజ్గా ఫొటోస్ అనమాట, వాళ్ళకి హ్యాంగ్ చేస్తున్నారు మెమరీస్గా. సో యాక్సెస్ ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం మేము కూడా అడ్మిన్ రూమ్ దాటి లైబ్రరీకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. క్లాస్ రూమ్స్ కూడా మేము ఇప్పటివరకు వెళ్ళలేదు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. ఇది పీటీఎం కాబట్టి లైబ్రరీ వరకు మాకు పర్మిషన్ ఇచ్చారు. ఇదే మనకు కనిపిస్తున్న కలర్ లైబ్రరీ అనమాట. సో ఇక్కడ నవంబర్లో థ్యాంక్స్ గివింగ్ డే జరుగుతుంది కాబట్టి దాని రిలేటెడ్ బుక్స్ అన్ని వీళ్ళు ఇట్లా ఎక్స్పోజ్ చేస్తున్నారు. చూడండి, అన్నీ థ్యాంక్స్ గివింగ్ డే రిలేటెడ్ బుక్సే అనమాట. ఇక్కడ ఇది వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ ఒకటి, థ్యాంక్స్ గివింగ్ డే అండ్ హెలోవిన్. సో ఫైనల్గా మాది అయిపోయిందండి, మీటింగ్ అయిపోయింది. సేమ్ వాళ్ళు రేటింగ్ రిలేటెడ్గా అండ్ దెన్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమేం ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేద్దాము అనేవి డిస్కస్ చేశారు. ఇక్కడ వీళ్ళకి క్లినిక్ కూడా ఉంటుందండి, అంటే చిన్న చిన్న వాటికి ఓన్లీ కోల్డ్, కాఫ్, లైట్గా ఫీవర్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్, వాళ్ళు గ్రౌండ్ నుండి వస్తున్నప్పుడు ఏదైనా ఇంజూరీ అయితే వాటికి రిలేటెడ్గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుందనమాట. సో తను చూపిస్తున్నాడు అభిజిత్ వాళ్ళకి. ఇక్కడ కెఫ్టేరియా, ఈ వాల్ పక్కన లెఫ్ట్ సైడ్ కెఫ్టేరియా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి హుడీస్ హ్యాంగ్ చేసుకునే స్టాండ్ అనమాట. ఎవరైతే సఫకేటింగ్గా ఫీల్ అవుతారో, అన్కంఫర్ట్గా ఫీల్ అయిన వాళ్ళు అక్కడ హ్యాంగ్ చేసుకుని అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ జిమ్ ఉంటుంది. ఇది ఎల్ఎల్ కోర్స్ అని కనిపిస్తుంది, అడ్మిన్ రూమ్ అనమాట. సో మేము లాస్ట్ టైం ఈ అడ్మిన్ రూమ్ వరకే వచ్చాము, ఇదే ఫస్ట్ టైం లైబ్రరీ సైడ్కి రావడం. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. వీళ్ళకి ఈ అవుట్ సైడ్ గేట్ దగ్గర ఫస్ట్ క్లాస్ రూమ్ ఉంటుంది, అది మ్యూజిక్ క్లాస్ రూమ్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళది ఫస్ట్ జాయినింగ్లోనే మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు, మిడిల్లో జాయిన్ అవ్వడానికి ఉండదు. ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అది త్రూ అవుట్ అకాడమిక్ ఇయర్ ఉంటుంది. చేంజెస్ కావాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట, సబ్జెక్ట్ చేంజెస్. సో ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద స్కూల్ అండి. ఈరోజు వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.